వాళ్ళని అసలు వీళ్ళు పట్టించుకోవాలా. వీళ్ళు ఒక బ్యాచ్ని తెచ్చుకున్నారు, వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ సాధారణంగా ఫస్ట్ నుంచి గుండెలు కోసేసుకుంటాం చించేసుకుంటాం అనే బ్యాచ్ జగన్ జైల్లో ఉన్నప్పటి నుంచి ఒక బ్యాచ్ ఉన్నారు. ఆ బ్యాచ్కి విలువ ఇవ్వలేదు ఇట్లా వచ్చినటువంటి వాళ్ళు. దానివలన 4 వర్గాలు లెక్కేసుకుంటే ఒక నియోజకవర్గంలో ముగ్గురికి అసంతృప్తి ఉన్న చోటన ఇచ్చాడు. ముగ్గురిని కలుపుకుపోయి ఒకళ్ళకి అసంతృప్తి ఉన్న చోట పట్టించుకోవాలి. సరిగ్గా చెప్పాలంటే అంటే పట్టించుకోకపోవడానికి కారణం అంటే ఏం చెయ్యాలి ఇంకా వాళ్ళని? అంటే మామూలుగా రాజకీయాల్లో అయితే అసంతృప్తులను కూడా బుజ్జగిస్తారు, వాళ్ళకి ఏదో చెప్తారు, చేసుకుని వాళ్ళు దారికి తెచ్చుకుంటారు కదా. జగన్ గారు అది కాదు, ఆ ప్రయత్నం ఎందుకు చేయరని ఇతని యాటిట్యూడ్ అది కాదు. బుజ్జగించినంత మాత్రాన అవతలవాడు పని చేసేస్తాడా? ఇప్పుడు విడాకులు తీసుకోవాలి అనే ఆలోచన రాకముందు వరకు ఏమైనా బాగానే ఉంటది. విడాకులు తీసుకోవాలన్న ఆలోచన వచ్చిన తర్వాత నువ్వేం చెప్పినా సరే కాలబేరానికి వచ్చావని అంటారు. కాబట్టి ఒకసారి విడాకులు తీసుకోవాలనే ఆలోచన రాకముందు వరకే కాపురం ఉంటది. విడాకులు తీసుకోవాలన్న తర్వాత నాకు భర్త ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 కేసు పెడుతుంది. ఇక అక్కడి నుంచి రచ్చే. ఇప్పుడు అంతే.